అమెరికాలో H1B వీసాలపై పనిచేస్తున్న వేలాది మంది భారతీయులకు అక్కడి ఇమిగ్రేషన్ విభాగం కాస్త ఊరటనిచ్చే వార్త చెప్పింది. గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునేవారు తప్పనిసరిగా దేశం విడిచి వెళ్లాల్సిందేనన్న కఠిన నిబంధనపై తాజాగా స్పష్టతనిచ్చింది. దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం చేకూర్చే లేదా జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేసే ఉద్యోగులు అమెరికాలో ఉంటేనే తమ గ్రీన్ కార్డ్ ప్రక్రియను కొనసాగించవచ్చని తెలిపింది. గతంలో ట్రంప్ ప్రభుత్వం అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ ప్రక్రియపై కఠినమైన నిబంధనలతో ఒక పాలసీ మెమో జారీ చేసింది. తాత్కాలిక వీసాలపై ఉన్నవారు గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే తమ స్వదేశాలకు తిరిగి వెళ్లాలని సూచించింది. దీంతో అమెరికాలోని టెక్ రంగంలో పనిచేస్తున్న భారతీయ నిపుణుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఏళ్ల తరబడి అక్కడే కెరీర్లు నిర్మించుకొని కుటుంబాలతో స్థిరపడిన వారు ఈ నిబంధనలతో గందరగోళానికి గురయ్యారు. ఈ ఆందోళనల నేపథ్యంలో యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ తాజాగా ఒక వివరణ ఇచ్చింది. అయితే కొందరిని వారి వ్యక్తిగత పరిస్థితులను బట్టి విదేశాల నుంచి దరఖాస్తు చేసుకోమని అడగవచ్చని యుఎస్ సిఐఎస్ ప్రతినిధి జాక్ కక్లర్ పేర్కొన్నారు. తాజా వివరణ కొంత ఉపశమనం కలిగించినప్పటికీ ఆర్థిక ప్రయోజనం, జాతీయ ప్రయోజనం అనే కేటగిరీల కింద ఎవరు వస్తారనే దానిపై స్పష్టత లేకపోవడంతో ఆందోళన పూర్తిగా తొలగిపోలేదు. ప్రస్తుతం అమెరికా టెక్ రంగంలో మెటా, అమెజాన్ వంటి పెద్ద కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్న నేపథ్యంలో H1B వర్కర్లపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఈ తరుణంలో ఇమిగ్రేషన్ నిబంధనలపై గందరగోళం వారిని మరింత ఆందోళనకు గురిచేస్తోంది. తాజా క్లారిటీ కొంత ఊరటనిచ్చినా పూర్తి భరోసా కోసం స్పష్టమైన మార్గదర్శకాలు అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.